తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశం పైన పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి దాదాపుగా ఇంక అయిపోయింది. చేతులు ఎత్తేసి మంగళారతి వాళ్ళకిరు ఇక మా వల్ల కాదు, మేము చేయలేము, మేము పాత రిజర్వేషన్ పద్ధతిలో పోతామని చెప్పేసి మాట్లాడారు. అయితే జనరల్గా మనం 23 నెలలకెళ్ళి చూస్తున్నాం. ఎప్పుడైనా సరే బీసీ రిజర్వేషన్ ఒక అంశం వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు మామూలుగా కాదు, ఇక ఎగిరి గంతేసేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వచ్చినప్పుడు లేదు ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడ ఈ ప్రచారం బాగా చేసేది. ఇగో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేస్తాం, అందువల్ల మాకు ఓటేరి అని ఏ ఎన్నికలు వచ్చినా ఆడ ఇదే పాట వాడేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి, అనుకూలంగా ఉంది, 4 ఓట్లు పడతాయి, మనం బయటపడవచ్చు అని ఒక ధైర్యంతో ఒక ధీమాతో ఆ పని చేసాం. ఇప్పుడు ఇదే 42% రిజర్వేషన్ అంశం కాంగ్రెస్ పార్టీకి ఒక శాపంగా మారింది. ఒకప్పుడు వరమైంది, ఇప్పుడు శాపం అయిపోయింది. అందువల్ల రేవంత్ రెడ్డి దాని నుంచి డైవర్ట్ చేస్తూ ఉంది ప్రజల్ని. ఎంతైతే ప్రచారం ఇస్తాము అని జరిగిందో అంత ప్రచారం వీళ్ళు ఇవ్వట్లేరు అనే విషయం జరుగుతలేదు. అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు ప్రతి పేపర్లో రాతలే రాతలు యూట్యూబ్ ఛానల్ మొత్తం మన కాంగ్రెస్ అనుకూల ఛానల్ మొత్తం మొత్తుకున్నాయి. ఎందుకు? అది కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతురు, ఢిల్లీకి పోలేకపోతురు, 9th షెడ్యూల్లో చేర్చలేకపోతురు, దద్దమ్మలు సన్నాసులని అనే చర్చ జరగాలి వాస్తవానికి. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ చేత కాదు, ఈ దద్దమ్మల ప్రభుత్వం సన్నాసుల ప్రభుత్వం చర్చ జరగాలి. కానీ ఆ చర్చ జరుగుతలేదు. అట్లీస్ట్ దానిపైన ప్రజల్లో ఒక చర్చ కూడా కొనసాగుతలేదు. ఈ రిజర్వేషన్ అనేది అయిపోయిందిరా, బీసీలకు రిజర్వేషన్ అయిపోయింది, ఇస్తలేరు, కేసీఆర్ రిజర్వేషన్ ఇస్తారు, ఇంతవరకే చర్చ. కానీ కాంగ్రెస్ వాడు కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ వాడు మాటలు ఎక్కడ పోయినాయి? మరి కాంగ్రెస్ వాడు 24 గంటలు బీసీల పేరు మీదనే రాజకీయం చేసిండు, సామాజిక న్యాయం అన్నాడు, కులగన్నడు, అన్ని చెప్పిండు. మరి ఇలా ప్రజల్ని పిచ్చోళం చేసుకుంటూ దానిపై నుంచి డైవర్ట్ చేసేసిండు అని ఎక్కడ మాట్లాడుకుంటలేరు. సో ఇలా అందుకే టైటిల్ అదే తీసుకున్నామట. సో బీసీ రిజర్వేషన్ యూటర్న్ తీసుకుంది, ఇస్తలేరు కదా, ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి యూటర్న్ తీసుకొని ఇక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీనిపైన చర్చ జరగకుండా ఏదో చీరలు అంటారు, అదేదో వంచుతారు, ఏదైనా జనాలను మాత్రం పిచ్చోళం చేసే ఒక ప్రోగ్రాం మాత్రం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక ముచ్చట ఏందని ఒకసారి చూడండి. రేవంత్ స్కెచ్ సక్సెస్ అయిందంట, బీసీ నినాదం సైడ్ ట్రాక్ అయింది. స్టడీస్ అప్పుడు లేని రిజర్వేషన్లు బీసీలకు 23%తోనే సర్పంచ్ ఎన్నికలకు పోతురు. 42% ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కారు. కేటీఆర్ అరెస్టు పేరుతో పొలిటికల్లో చర్చ పెట్టరు. చీరల పంపిణీతో మహిళలు సైలెంట్గా ఉన్నారు. గప్చుప్గా జీవో నెంబర్ 46 ఇచ్చిన ప్రభుత్వం. త్వరలోనే ఎన్నికలంటూ ప్రకటనలు ఇస్తున్నారు. జీవోలు రావడంతో హడావిడిగా నిమగ్నమైన పార్టీలు. ఎందుకు? ఓట్లు వస్తాయి కాబట్టి. ఆ పార్టీలు అందరూ వాళ్ళు ఏమైనా చేసుకొని రావనిగా, మనం గెలవాలి అని చెప్పేసి పార్టీలు బిజీగా ఉన్నాయి. మా మహిళలకు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి వాళ్ళని బిజీగా ఉంచారు. బీఆర్ఎస్ పార్టీని, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీని, అందులో మెయిన్ ఫేస్గా ఉన్న కేటీఆర్ను ఇరకాటంలో పెట్టారు. ఇక ఇక్కడ 42% రిజర్వేషన్ ఇస్తలేరు, కాంగ్రెస్కు చేత కాదు, కాంగ్రెస్ అంటే రెడ్ల రాజ్యం అనే చర్చ జరగకుండా చాలా సక్సెస్ఫుల్గా అన్ని విధాలుగా ఎక్కడదక్కడ సెట్ చేసి పడేసాడు. 23% రిజర్వేషన్ పోతాడు. అయితే ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఈరోజు ఏదో బీసీలకు వ్యతిరేకంగా చేయలే నిర్ణయం. ఆయన గత చరిత్ర, అంతకంటే ముందు చరిత్ర, అంతకంటే ఇంకా ముందు చరిత్ర చూసుకున్నా కూడా బీసీలకు వ్యతిరేకినే. ఆయన రాజకీయ జీవితం మొదలుగాక నుంచి మొదలు పెడితే వాళ్ళ ఆయన పోలీసు పట్టారు. ఇంటి ముందర కొన్ని బీసీ బిడ్డలు రానియపోయింది, ఓడని వస్తే చెప్పులు ఇప్పుకొని రావాలి వాళ్ళ ఇంటకు. అది గత చరిత్ర. దాని తర్వాత వచ్చిన నిన్నమొన్నటి చరిత్ర ఏంటంటే, రాష్ట్రాలకు రిజర్వేషన్ అడగడం అనేది నేరం, ఎవడన్నా రిజర్వేషన్ అడిగితే వాళ్ళని జైల్లో పెట్టాలి, అలాంటి అడగకూడదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి జీవో తెచ్చిండు. ఆ తెచ్చిన జీవో పైన మళ్ళీ ఎక్కడ ఇది అమలవుతా అని చెప్పేసి భయపడి మాధరెడ్డి అంటోని కోర్టుకు పంపించిండు. మళ్ళీ కోర్టుకు పంపించినాక బీసీలను చుత్తగాలను చేసి రోడ్లు ఎక్కించి ధర్నాలు దీక్షలు చేయించిండు బీసీ సంఘాలతోని.
మళ్ళా అంతా అయిపోయింది, మంగళారతి వరకిండు, పాత రిజర్వేషన్ అంటాడు. కాడెత్తేసిండు. ఇప్పుడు కాడెత్తేసి ఇగో నేను ఎన్నికలకు పోతానా, నేను ఇందిరమ్మ సీరియల్ ఇస్తున్నా, ఇక నా అంత మంచోడే లేడు, నా అంత సుఖమైనోడే లేడు అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చి రాజకీయం చేస్తాం. మరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం చూస్తురా లేదా? రేవంత్ రెడ్డి ప్రజలను డైవర్ట్ చేస్తూ తన ఆలోచన విధానం అంచెలంచెలుగా అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఓట్లు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కాకమ్మ కథలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం, బయటపడడం, కథలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం, బయటపడడం. ఈ ప్రోగ్రాం 23 నెలలుగా జరుగుతుంది, ఇది 24వ నెల. సో మరి ప్రజలు దయచేసి ఈ ఎన్నికల అనే బిజీలో పడడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోరి, అది మర్చిపోవద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక దీనికి తోడు ఒకసారి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళందరూ చర్చ డైవర్ట్ అవుతుందనే విషయం గ్రహించి వీళ్ళు ముందరికి వచ్చిరు. బీజేపీ వాళ్ళు గప్చుప్లు తింటారు, గప్చుప్గా అనుకుంటారు, వాళ్ళు లేరు. అసలు ఆ రిజర్వేషన్ అనే పాయింట్ పైన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా బీసీలు భిక్షం ఎత్తుకోవాలా, రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు, కాంగ్రెస్ మోసం చేస్తుంటే ఊరుకోము, 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే, రిజర్వేషన్లు రాకుండా రేవంత్ కుట్ర చేస్తుండు, 9వ షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుంది, అలా పెట్టకుండా మోసం చేస్తుండు, పార్టీ గుర్తులు లేకుండా సర్పంచ్ ఎన్నికలకు పోతున్నాడు, అలాంటప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఇదంతా రేవంత్ రెడ్డి డ్రామా. నేడు బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ, బీసీల భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం, బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసోజు శ్రవణ్. ఇది వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ నాయకులతో నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా అంటారు, అలా పార్టీ సింబలే ఉండదు, ఎట్లా ఇస్తారు? బీసీలను నడి బజార్లో మోసం చేస్తారు. సో కాంగ్రెస్ మోసం చేస్తే ఊరుకోము, బీసీలు ఏమన్నా బిచ్చగాళ్ళ అంటే ఇప్పుడు నన్ను అడిగితే బిచ్చగాళ్ళ కంటే ఘోరమే ఉన్నది. నేను అడిగితే బిచ్చగాళ్ళే జరిగినాయి, వాళ్ళని 4 రూపాయలు సంపాదిస్తారు, అంతకంటే చెండాలంగా ఉన్నాం మనం. ఎందుకంటే మన ఈ రాష్ట్రంలో ఒక పథకం మనకు రాలే, ఒక డెవలప్మెంట్ జరగలే, అప్పులు పెరిగినాయి, ఆదాయం పెరిగింది కానీ ఏకాన ప్రజలకు రాలే. బీసీలకు కులగన చేసిర్రు, మరి అది కూడా ఉత్సవాలు తగలబెట్టిండు. పోనీ ముందరకన్నా పోదామరాపై ఈ రిజర్వేషన్ ముందర పడతామో ఆ చేసిన కులగనతో అంటే అది వీకింది, 9th షెడ్యూల్లో చేర్చే దమ్ము లేదు. ఇక రాజకీయ పార్టీల పైన దుమ్మెట్టిపోయాలి, అమ్మని అక్కని తిట్టాలి, ఇక నేను ఓట్లు వేసుకోవాలి, బయట పడాలి, అంతే. కేసీఆర్ తిడితే చాలు, ఇంకేది అవసరం లేదు ఈ రాష్ట్రంలో, అదే డెవలప్మెంట్ అయిపోయింది. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. ఇక వీళ్ళైతే క్లియర్ కట్గా బీసీల పైన మరి గలం ఎత్తిరు. బీసీ కోట బీఆర్ఎస్ కొట్లాడట, ఇంక వీళ్ళు కొట్లాట చేస్తున్నారు. మరి ఈ కొట్లాట అలా సొంత పార్టీలో చేయరు, ఆయన ఎలమ ద్వారా, ఈయన రెడ్డి ద్వారా, అంతే తేడా. సో వాళ్ళేం బీకలేదు వీళ్ళు, కానీ ఏదో ఇప్పుడు ప్రతిపక్షంలో కాబట్టి ఆ పాత్ర పోయిస్తారు. అందుకే బీసీ అనే చెప్పుకోబడే ఆ మేధావులందరూ వచ్చి కూర్చొని పెట్టిరు ప్రెస్ మీట్ లెక్క. ఇక్కడ మనం గ్రహించాల్సిందంటే మరి కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా? వాళ్ళ కళ్ళల్లో ఏమైనా కాకులు ఒడిచినాయా? లేదు బీజేపీ పార్టీలో బీసీలు లేరా? వాళ్ళ కళ్ళల్లో ఏమైనా గుడిగురాల పనులు చదువుకొని ఏమైనా అడ్డం పడ్డదా? ఏం చెప్తారు? బీసీలు అందరికీ న్యాయం జరగాలి, అన్ని పార్టీలో ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. మరి ఇక్కడ అప్పనంగా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేసి ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం బిక్తారు? సమాధానం లేదు. వాళ్ళు ఇంకంతే, వాళ్ళు అంటారుగా బతుకున్న శవాలు లెక్క తయారైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు నోరు తెస్తలేరు.